దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులు తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 8న దుగ్గిరాల మార్కెట్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టడం జరుగుతోందని రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ విషయంపై ఆదివారం ఉదయం దుగ్గిరాల స్టేట్ బ్యాంక్ సమీపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పుష్ప రైతు అగ్నిబాధిత సంఘం నాయకులు మొలక శివసాంబిరెడ్డి, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జెట్టి బాలరాజు, మండల రైతు సంఘం నాయకులు నడకుదురు యోగేశ్వరరావు, ఆంజనేయులు, సుబ్బారావు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ యజమాని కుట్రపూరితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి 1,04,000 బస్తాలు తగలబెట్టి దాదాపు 100 కోట్ల రూపాయల పసుపు బూడిద కావటానికి, ఆస్తి నష్టం కావటానికి కారకుడయ్యాడు. వెంటనే కోల్డ్ స్టోరేజీ యజమానిని అరెస్ట్ చేయాలని, అట్లాగే ఏదైతే ఆనాడు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒప్పందం ప్రకారం క్వింటాల్కి 7,000 రూపాయలు ఇప్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదే, తమకు రైతులదే ప్రాధాన్యత అని చెప్పి ఇవాళ 2 సంవత్సరాల 4 నెలలు గడిచినా కానీ అరాకొరగా సాయం తప్పితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకపోవటం అనేది చాలా అన్యాయమైన విషయం. ఇప్పటికీ కనీసం అనేక మంది రైతులు 200 నుంచి 250 సార్లు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము వచ్చి అధికారంలో రాగానే ఈ యొక్క సమస్యని, పసుపు రైతుల సమస్యను పరిష్కరిస్తామని మరి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు హామీ ఇచ్చారు. ఆ విధంగానే ఆయన కొంత ఇన్సూరెన్స్ రావడానికి కారకులయ్యారు. కానీ తర్వాత ఇప్పుడు ఈ పెండింగ్ అంతా పడిపోయి మరి రైతులు ఏం చేయాలో అనేది అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మేము ఈ 2005 జనవరి 20వ తేదీన తెనాలిలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీని వద్ద ధర్నాకి పిలిపివ్వటం జరిగింది. ఆ సందర్భంగా మన స్థానిక మంత్రి గారి ఆఫీసు నుంచి, లోకేష్ గారి ఆఫీసు నుంచి మాకు పిఏ గారు ఫోన్ చేసి, మీరు ఇటువంటి ఆందోళన కార్యక్రమాలు పెట్టవద్దు, మంత్రి గారు జోక్యం చేసుకుని మీకు వెంటనే పరిహారం ఇప్పించే బాధ్యత తీసుకుంటారని చెప్పటం జరిగింది. దాని మీదట ఆ హామీని నమ్మి మేము అది ఆందోళన విరమించాము. కానీ దాదాపు మళ్ళీ సంవత్సరంన్నర గడిచినా కానీ ఇంతవరకు కూడా రైతులకి ప్రభుత్వం చెప్పిన మాట, వాగ్దానం ఏమాత్రం కూడా అమలు కాకపోవటం అనేది రైతాంగానికి ఆందోళన కలిగిస్తుంది. చాలామంది రైతులు అప్పులు తెచ్చి మరి తర్వాత తమకి రేటు పెరుగుతుంది అనే ఆశతో మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి కూడా దానికి సంబంధించిన అద్దెలు కట్టుకుంటూ, ఇన్సూరెన్స్ కట్టుకుంటూ అనేక అవస్థలు పడినా కానీ ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే కళ్ళెదుటే మరి ఈ పసుపు తగలబట్టడం అనేది ఇంతవరకు లేదు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారిని తీసుకుని వెళ్ళి ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గారిని కలిస్తే ఆయన అన్నది ఒకే ఒక్క మాట, అసలు పసుపు కాలిపోవటం ఏంది, ఇది ఒక ప్రపంచ వింతలాగా ఉంది, ఏదో పత్తి తగలబడింది లేకపోతే మిరపకాయ తగలబడింది అంటే అర్థం ఉంది, పసుపు తగలపోవటంలో అర్థం ఏమిటి అని ఆయన ఆశ్చర్యం వెలుబుచ్చారు. అంటే ఆనాడు తగలబడినప్పుడు దాదాపు గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడ అనేక ప్రాంతాల నుంచి 5 రకాలైన అగ్నిమాపక యంత్రాలు వచ్చింది. కానీ ఏ అగ్నిమాపక యంత్రం కూడా వానకు పోయి ఆర్పిన పరిస్థితి. మేము రైతు సంఘంగా రైతులను తీసుకొని మరి ఎట్లా జరిగింది ఏంటి అని పోతుంటే అక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగానే పికెటింగ్ పెట్టి, పోలీస్ పికెటింగ్ పెట్టి మమ్మల్ని వానికి పోకుండా నిరోధించిన పరిస్థితి కనపడుతుంది. తర్వాత చూస్తే మరి మేము ఆందోళన, ధర్నా చేసిన ఫలితంగా మరి ప్రభుత్వం కూడా కొంత దిగొచ్చి మరి మేము హామీ ఇస్తాం, చేస్తాం అని చెప్పటమే కానీ పూర్తి స్థాయిలో ఇవ్వకపోవటం అనేది మరి రైతాంగాన్ని కలవరపెడుతున్న అంశం. అందుకని ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి. వెంటనే రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 7,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే మేము
తగలబడే నాడు 13,400 రూపాయల ధర ఉంది. ఆ ధర కూడా మేము అడగల. దాంట్లో సగానికి సగం ధర ఇప్పిస్తే చాలు, మరి రైతు మళ్ళీ బ్రతికి బట్టగడతాడు, మళ్ళీ వ్యవసాయం చేసుకుంటాడని ఆశతో మేము మన వ్యవసాయ శాఖ మంత్రి గారితో, మార్కెట్ అధికారితో, ఆనాడు సబ్ కలెక్టర్ గారు అందరూ సమక్షంలో సంతకాలు పెట్టిన దానికి కూడా విలువ లేకుండా ఉంది. నేను 10 కోట్ల రూపాయలు నాకు సంబంధించిన బిల్డింగ్ ఇన్సూరెన్స్ కానీ, నా సరుకుకి వచ్చే ఇన్సూరెన్స్ కానీ 10 కోట్లు ఇస్తానన్న కోల్డ్ స్టోరేజ్ యజమాని ఇవాళ 10 కోట్లు ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పటం అంటే ఆయన వెనక ఎవరున్నారు, ఏ అండ చూసుకొని ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే 300 మంది రైతుల్ని ముంచి మరి ఇవాళ ఆయనకి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాడా అనేది మాకు అర్థం కాని పరిస్థితి. అందుకని ప్రభుత్వం ఆలోచించాలి, విఘ్నతతో రైతుల పక్షాన ఉంటుందో లేకపోతే ఒకే ఒక్కడు కోల్డ్ స్టోరేజ్ యజమానికి అనుకూలంగా వ్యవహరిస్తారనేది చేర్చుకోవాలని కూడా మేము అగ్నిబాధిత రైతుల సంఘం కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు 8వ తారీఖు సోమవారం 10 గంటలకు ఈ దుగ్గిరాల పసుపు యార్డు ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 15వ తారీఖు వ్యవసాయ శాఖ మంత్రి గారి క్యాంపు కార్యాలయం వద్ద కూడా ఇదే తరహా ముట్టడి కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమంలో అగ్నిబాధిత పసుపు రైతులతో పాటు వారికి మద్దతు ఇచ్చేందుకు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చి మా పసుపు రైతులకి మద్దతు తెలపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపు తగలబడటం అనేది చాలా ఆశ్వాసపదం అనేది రైతులందరూ నమ్మశక్యంగానిది. ఎందుకంటే ఆ యజమాని ముందస్తు ప్రణాళికలతోనే ఒక ఆలోచన చేసుకొని ఆ పసుపును తగలబెట్టడం జరిగింది. తగలబెట్టిన దగ్గర నుంచి కూడా ఆ రైతుల్లో అనేక ఆందోళన చెందారు. ఏదో లాభాలు వస్తాయి, దాచుకుంటే పిల్లల పెళ్లి చేయాలి, అలాగే ఇంకా బాధలు, అప్పులు ఇవన్నీ తీర్చుకోవాలని చెప్పేసి అనేక రకాల వాళ్ళు ₹1 పెరుగుదనే ఉద్దేశంతో దాచుకున్నారు. మరి ఈరోజు పసుపు పంట పండియటమే చాలా వ్యయంతో కూడుకున్నది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా కష్టపడి పండించిన పంట మరి చేతికంది అమ్ముకోవడానికి సిద్ధమైంది. 13,400 రూపాయల ధర ఉంది. ఇంకొక వారం రోజుల్లో అమ్మేసుకుందామని చెప్పేసి బయటికి తీసి అనుకునే పరిస్థితుల్లో కాలిపోయిందని చెప్పి ఒక్కసారిగా రైతులు ఆందోళన చెంది గుండె ఆగిపోయిన పరిస్థితికి వచ్చింది. మరి ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ దగ్గరికి, అన్ని ఆఫీసుల దగ్గరికి రైతులు తిరిగిన సందర్భంలో మరి వెంసాని చంద్రశేఖరరావు గారు కానీ, అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ, మరి చంద్రశేఖర్ గారు ఆ సమయంలో ఎన్నికల సమయంలో వచ్చి టెంట్ దగ్గర దీక్ష చేసే రైతుల దగ్గరికి వచ్చి 16 రోజులు దీక్ష చేస్తే మీకెందుకు, మా ప్రభుత్వ రంగాలనే మీకు రైతులకి మీ నష్టపరిహారం మీకు వేస్తా అని చెప్పేసి 7,000 రూపాయలకు ఒప్పందం చేసి మరి అరాకొరకు 5,000 తీసుకోండి, 2,500 తీసుకోండి, 3,500 తీసుకోండి అని చెప్పడం మాత్రం చాలా అన్యాయం ఇది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం గుర్తించి రైతులకి ఏదైతే రావాలో ఆ విధమైనటువంటి నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ రేపు 8వ తారీఖు యార్డు ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఆ యార్డు ముట్టడి కార్యక్రమంలో బాధితులే కాకుండా వాళ్ళకి సపోర్ట్గా కూడా రైతులు కూడా, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మికులు కూడా వాళ్ళందరూ కలిసి వచ్చి ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా కూడా వాళ్ళని అండగా కాపాడాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. అలాగే 9వ తారీఖు కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన దాని మీద కూడా రాస్తారోకో కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ మరి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పెదలపై భారాలు వేస్తూ మరి 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు పెట్రోల్ ధర పెంచాడు 5 సార్లు. మరి ఇదంతా అనేక రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరల మీద కూడా ఈ భారాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా విధానాలు వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో 9వ తారీఖున రాస్తారో కార్యక్రమం, 8వ తారీఖున ముట్టడి కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని చెప్పేసి